బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి ముందుగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షురాలు మేడం డీసీఎల్ ఆఫీస్ అధికారిని జ్యోతి గారికి ప్రత్యేక అభినందనలు. మరి కార్యక్రమానికి జేసీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు అట్లనే నాతో పాటు వేదిక వచ్చినటువంటి మిత్రులు సోదరులకు ఇప్పటి వరకు ఆ స్కాచ్ దగ్గర కానివ్వండి ఇక్కడ కానివ్వండి ఆ మహాత్మా జ్యోతిరావు ఫులే గారి గురించి మనకి పాటల ద్వారా తెలియజేసినటువంటి గాయకులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ సోదరి మీడియా మిత్రులకు అందరికీ ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు. మహాత్మా జ్యోతిరావు ఫులే గారి గురించి మాట్లాడాలంటే ఎంత సమయం సరిపోదు. ఇప్పటి వరకు నా ముందు మాట్లాడినటువంటి సోదరులు సోదరిమణి సకీనా, మరి ఆయనకి మహాత్మా బిరుదు అనేది మొదట బిరుదు ప్రదాత ఎవరు ఉన్నారంటే జ్యోతిరావు ఫులే గారు. ఇలా సోదరులు చెప్పినట్టు రాజ్యాంగ నిర్మాణకర్త బాబా అంబేద్కర్ సాహెబ్ గారికి కూడా ఒక గురువు లాంటి మహాత్మా జ్యోతిరావు ఫులే. మహాత్మా జ్యోతిరావు ఫులే గారు విద్యని అభ్యసించి మొదట తన భార్యకి నేర్పి తన భార్య ద్వారా ఎంతో మందికి విద్యను అభ్యసించారు. అట్లా విద్యావంతులను చేసి ఇలా ఇంత స్టేటస్కి బీసీలని బడుగు బలైన వర్గాలను తీసుకొచ్చారంటే ఆయన పుణ్యమని చెప్పుకోవాలి. అట్లనే నేను గత 20 సంవత్సరాల నుంచి బీసీ ఆఫీసులో పనిచేస్తున్నాను. కానీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ చాలా మంది వచ్చారు ఖమ్మానికి. కానీ ప్రత్యేకంగా జ్యోతి మేడం గారికి నేను ఈ సభ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే తను అధికారిగా వచ్చిన తర్వాత ఈ కార్యక్రమమే కాదు, జ్యోతిరావు ఫులే జయంతి వర్ధంతులే కాదు, ఎవరైనా సరే ప్రతి కార్యక్రమానికి కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరికి చిన్న పెద్దలు లేకుండా కుల సంఘాలు కానీ ఈ సంఘాలు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా సఖ్యంగా చెప్పారు. నిజంగా మేడం గారు ఇంకా రిటైర్మెంట్ వరకు కూడా మన జిల్లాలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. అటువంటి అధికారులు నాకు తెలిసి తక్కువ మంది ఉంటారు. సరే గతంలో కూడా చేశారు కానీ ఎందుకంటే జ్యోతిరావు ఫులే గురించి చాలా మంది మాట్లాడారు. నేను మేడం గారి గురించి చెప్పడం ఎందుకంటే మేడం గారు ఇలా అంత మనకి కృషిని ఇచ్చి ఎంకరేజ్ చేసి కార్యక్రమం చేస్తున్నామని ప్రతి ఒక్కరికి ఆఫీసులో నుంచి ఫోన్ చేయించడం స్వయంగా మెసేజ్ పరంగా అంత రిస్క్ తీసుకోవడం ఏ అధికారుల వల్ల కూడా కాదు. నిజంగా ఆ విషయంలో మాత్రం మేడం గారికి ప్రత్యేకత మా కృతజ్ఞతలు. సరే జ్యోతిరావు ఫులే ఆయన భార్య గురించి ఆయన కార్యక్రమాల గురించి నా ముందు మాట్లాడే సోదరులు చాలా చెప్పారు. ప్రత్యేకంగా ఏంటంటే ఇవాళ ఫులే గారి వర్ధంతి జయంతుల కంటే కూడా ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఆశయ నెరవేర్చడం కోసం మనం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.